subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Good morning children. Today we discuss about 7th class first lesson, the town mouse and the country mouse. Okay, look at the picture. What is the difference between two pictures? This is countryside and this is town side. కంట్రీ లో ఏమేమి ఉంటాయి, చెట్లు అంటే ట్రీస్, యానిమల్స్ ఇంకా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి చక్కగా ఇక్కడ ఈ అమ్మాయి ఏమో నెత్తి మీద గడ్డి మోస్తుంది. అలా కంట్రీ సైడ్ అనేది తెలుస్తుంది కదా. ఇక్కడ టౌన్ సైడ్ వచ్చేసరికి కార్స్, బస్సెస్ అండ్ లారీస్ ఇవన్నీ సౌండ్ పొల్యూషన్ తోటి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ విలేజ్ అండ్ దిస్ ఈజ్ టౌన్. ఓకే, first question, look at the first question. Write the difference you notice between the things you see in the two pictures. What the difference between two pictures అంటే పిక్చర్స్, టూ పిక్చర్స్ కి, విలేజ్ కి టౌన్ కి తేడా ఏంటి అనేసి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్, వేర్ వుడ్ యూ లైక్ టు లివ్, ఇన్ ఏ టౌన్ ఆర్ ఇన్ ఏ విలేజ్? నీకు ఎక్కడ నివసిస్తే ఇష్టం? నీకు విలేజ్లో నివసిస్తే ఇష్టమా అలాగే టౌన్లో నివసిస్తే ఇష్టమా అని అడుగుతున్నారు. నెక్స్ట్, వేర్ డూ యూ థింక్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్, వై? నీకు ఎక్కడ నివసిస్తే లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకు అనేసి థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నారు. డూ యానిమల్స్ ఫీల్ ద సేమ్ లైక్ యూ? మీలాగే యానిమల్స్ కూడా ఇలాగే ఫీల్ అవుతున్నాయా అని అడుగుతున్నారు. ఓకే, హియర్ ద స్టోరీ ఆఫ్ ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. వుడ్ యూ లైక్ టు నో హౌ ద టౌన్ మౌస్ ఫీల్స్ వెన్ హీ విజిట్ ద కంట్రీ సైడ్? ఒక టౌన్ మౌస్ కంట్రీ సైడ్కి వచ్చి ఎలా అయితే ఫీల్ అవుతుందో ఈ యొక్క లెసన్లో చెప్తున్నారు. ఓకే, రీడింగ్ ఏ. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ వర్ కజిన్స్. కజిన్స్ మీన్స్ అన్నదమ్ములు, కజిన్స్. And next, they often wrote to each other. One day, the country mouse got this letter from his cousin. ఒక
The country mouse showed a corner in the mouse hole and said, "There you are, you can sleep there." ఇంకా పల్లెటూరుక ఏమంటుందంటే నువ్వు ఇక్కడ పడుకో అనేసి చెప్తుంది. దేర్ యూ క్యాన్ స్లీప్ దేర్, అక్కడ పడుకో అనేసి చెప్తుంది. ఆన్ ద గ్రౌండ్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్, డూ ఐ హ్యావ్ స్లీప్ ఆన్ ద గ్రౌండ్. ఏంటి నేల మీద, నేను నేల మీద పడుకోవడమా అనేసి పట్టణ వెలుక అంటుంది. ఎస్, దిస్ ఈజ్ హౌ వీ స్లీప్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ ఆన్సర్డ్. మేము మెలుగే పడుకుంటాం, మేము పల్లెటూరులోని బెడ్స్ మీద గట్రా పడుకోం, నేల మీద పడుకుంటాం ఒక మూలన అనేసి పల్లెటూరుగా చెప్తుంది. యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ద హార్డ్ కోల్డ్ గ్రౌండ్ హీ సడన్లీ థాట్ సంథింగ్ కజిన్, హీ కాల్డ్ అవుట్. అయితే అలా పడుకోగానే ఒక టౌన్ మౌస్కి సడన్గా ఏదో ఆలోచన వచ్చింది. వచ్చి కజిన్ కజిన్ అనేసి పిలుస్తుంది. అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటే హిస్ కజిన్ ఆన్సర్, ఏంటి అనేసి అంటే, ఎస్ ద టౌన్ మౌస్ ఎస్ వాట్ ఈజ్ ఇట్, ద కంట్రీ మౌస్ ఆస్క్డ్. ఏంటి ఏంటి చెప్పు అనేసి అంటుంది. వై ఈజ్ ఇట్ సో క్వైట్ హియర్, వై ఆల్ ద కార్స్ అండ్ లారీస్, వేర్ ద రేడియోస్ అండ్ టెలివిజన్స్, వేర్ ఆల్ ద లైట్స్. అంటే ఒక టౌన్ మౌస్ ఏమనుకుంటుందంటే అక్కడ టౌన్ లాగా ఇక్కడ కూడా లైట్స్ కార్స్ అవన్నీ ఉంటాయేమో అని అనుకుంది. అయితే వాళ్ళన్నీ ఏమని అడుగుతుందంటే, అన్నయ్య ఏంటి ఇక్కడ లైట్స్ లేవు, స్ట్రీట్స్ లైట్స్ లేవు, కార్స్ లేవు, ఏమీ లేవు, ఇక్కడ ఒక కరెంట్ కూడా లేదు అనేసి అడుగుతుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ రిప్లైడ్. అందుకే దీన్ని పల్లెటూరు అని అన్నారు అనేసి చెప్తుంది. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దాన్ టుడే. ఈ రోజు కన్నా ఇంకా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈరోజు చూసాను, ఈ రోజు కన్నా ఇంకా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది పల్లెటూరు అని చెప్తుంది. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈజ్ ద క్వైటెస్ట్ అమోంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. ఇంకా ఇదే మన డిస్ట్రిక్ట్లో అన్నిటికన్నా ఈ యొక్క విలేజ్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అని మా గ్రాండ్ ఫాదర్ ఒకప్పుడు చెప్పేవాడు. ఈజ్ ఇట్, ద కంట్రీ ఈజ్ ఎ స్ట్రేంజ్ ప్లేస్, said the town mouse, but he said to himself, I don't think I like this place. కానీ ఆ యొక్క టౌన్ మౌస్కి ఒక ప్లేసు నచ్చలేదన్నమాట. ఒక లైట్ లేకపోవడం, కార్స్ లేకపోవడం, ఏమీ లేకపోవడం, చాలా నిశ్శబ్దంగా అలాగే కూర్చోంటాం ఆ యొక్క టౌన్ మౌస్కి అస్సలు నచ్చట్లేదు. నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్ ఫౌండ్ దట్ దేర్ వాజ్ నో బ్రేక్ఫాస్ట్ రెడీ. మరి టౌన్లోని మార్నింగ్ లెగ్గానే ఒక బ్రేక్ఫాస్ట్ అనేది టేబుల్ మీద పెట్టేసి ఉంటుంది కదా, కానీ ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ టౌన్ మౌస్ లెగ్గానే బ్రేక్ఫాస్ట్ రెడీగా లేదంట. బ్రేక్ఫాస్ట్ రెడీగా లేకపోవడంతో హిస్ కజిన్ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ గో నియర్ బై ఫార్మ్ టు సర్చ్ ఫర్ ఫుడ్. అయితే అనే ఏంటి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదా అనేసి అడుగుతుంటే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండదు, మనమే వెళ్ళి ఒక చెరుకు ముక్కన్న లేకపోతే వేరు ముక్కన్న ఎత్తుకోవాలి పొలంలోకి వెళ్ళి అని చెప్తుంది. We are sure to find something there, he said, a nice piece of fruit and tender bit of sugarcane. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే ఏదైనా ఎత్తుక్కుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి ఒక వేరు ముక్కన లేకపోతే షుగర్ కేన్ అన్నా దొరుకుతుంది అనేసి చెప్తుంది. బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఎనఫ్. ఇంకా చాలు నాకు, ఇది దారుణం చాలు నాకు, ఇంకా నేను అసలు ఇక్కడ ఉండలేను ఇంకా అనేసి అనుకుంటుంది. థ్యాంక్ యూ కజిన్, హీ సెడ్, బట్ ఐ థింక్ ఐ విల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్. ఐ హ్యావ్ సడన్లీ రిమెంబర్ దట్ ఐ హ్యావ్ ఫర్గాట్ సంథింగ్. నిన్న కూడా ఒక పని మర్చిపోయి వచ్చేసాను, నేను వెంటనే వెళ్ళాలి, నెక్స్ట్ ట్రైన్కి నేను వెళ్ళిపోవాలి అని టౌన్ మౌస్ చెప్తుంది. ఎ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ రోడ్ టు హిస్ కజిన్ ద టౌన్ మౌస్, హియర్ ఇస్ ద లెటర్. అయితే ఇక్కడ టౌన్ మౌస్ ఒక కంట్రీ సైడ్ నచ్చక, ఇక్కడ కంట్రీ సైడ్ ఫెసిలిటీస్ నచ్చక, అక్కడ ఉన్న వాతావరణం నచ్చక టౌన్ మౌస్ వెంటనే నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ రాసింది. ఏమని రాసింది? మౌస్ హోల్, మౌస్ కంట్రీ, 22 మార్చ్ 2012. ఒక మౌస్ హోల్ ఎక్కడ టౌన్ మౌస్ ఉన్న దగ్గర అనమాట. మౌస్ హోల్, మౌస్ కంట్రీ, 22 మార్చ్ 2012. మై డియర్ కజిన్, ఐ హోప్ యు ఆర్ వెల్. ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ. I would like to visit and make sure you are all right. With love, your cousin country mouse. My dear cousin, నువ్వు హ్యాపీగా ఉన్నావు నేను అర్థమవుతుంది. ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ, నేను నీ గురించి చాలా బాధపడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు విజిట్ టు మేక్ షూర్ యు ఆర్ ఆల్ రైట్. నాకు తెలుసు నువ్వు చాలా బాగున్నావు అని, అక్కడ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అని కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి
రాసింది. యువర్ కజిన్ కంట్రీ మౌస్. టు టౌన్ మౌస్ కిచెన్ కబోర్డ్ మౌస్ టౌన్. ఎక్కడికి రాసింది? టు అడ్రస్ టౌన్ మౌస్ కిచెన్ కబోర్డు మౌస్ టౌన్కి రాసింది. ద టౌన్ మౌస్ రిసీవ్డ్ ద లెటర్ అండ్ రీడ్ ఇట్. సిన్స్ హీ వాజ్ ఇన్ ఎ హరీ హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు ద కంట్రీ మౌస్. హియర్ ఈజ్ టెలిగ్రామ్. అయితే ఒక కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ రాసింది కదా. లెటర్ రాయగానే ద టౌన్ మౌస్ రిసీవ్డ్ ద లెటర్. ఒక కంట్రీ మౌస్ నుంచి టౌన్ మౌస్ లెటర్ రిసీవ్ చేసుకున్నాక ఈ సెంట్ అండ్ టెలిగ్రామ్. మళ్ళీ మరి తనకి రావాలో వద్దా అనేది టెలిగ్రామ్ పంపించాలి కదా. టెలిగ్రామ్ ఏమని రాశాడు? ఓవర్ జాయిడ్ కమింగ్ సూన్. చాలా సంతోషము, త్వరగా రా అని ఒక టెలిగ్రామ్ పంపించారు. A few days later, the country mouse arrived in the town. He was surprised by the noise and the lights. Few days later అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కంట్రీ మౌస్ అంటే పల్లెటూరు ఎలుక పట్టణానికి వెళ్ళింది. ఈసారి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణం అంతా చూస్తుంది. చూసిన తర్వాత అతను చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఎందు గురించి? హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ ద లైట్స్. ఒక్క నాయిస్కి ఆ యొక్క లైట్స్ వెలుగుతాయి కదా టౌన్లోని, ఆ లైట్స్ చూసి నాయిస్ చూసి చాలా ఆశ్చర్యపోయింది అనమాట. వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ హీ ఆస్క్డ్. ఏంటి లైట్స్ అర్ధరాత్రి కూడా వెలుగుతున్నాయి ఏంటి అనేసి అడుగుతున్నారనమాట. దిస్ ఈజ్ టౌన్ హీ కజిన్ రిప్లైడ్. ఇది పల్లెటూరు కాదు, పట్టణం. ఇది రాత్రి ఏంటి ఒక్కొక్కసారి పట్టపగలు కూడా లైట్స్ వెలిగే ఉంటాయి అని చెప్తున్నారు. హియర్ దేర్ ఈజ్ లైట్స్ ఈవెన్ మిడిల్ ఆఫ్ ద డే. అండ్ వాట్ ఈస్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్స్ నెవర్ స్టాప్స్ ఆస్క్డ్ ద కంట్రీ మౌస్. ఏంటి ఇక్కడ ఎంత భయంకరమైన శబ్దం వస్తుంది ఏంటి అసలని, ఎంత నాయిస్ అసలని అని కంట్రీ మౌస్ అడుగుతుంది. దట్ ఈస్ ద ట్రాఫిక్ ద టౌన్ మౌస్ రిప్లైడ్. దాన్ని ట్రాఫిక్ అని అంటారు. ట్రాఫిక్ అని అంటారు. అది తెలుసు కదా ఒక టౌన్లోని ఒక ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ మన రాజమండ్రి తీసుకుంటే అక్కడ ఒక ట్రాఫిక్ చూసారా, ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఉండదు, అటు నుంచి ఇటు రావడానికి ఉండదు, ఫుల్ ఆఫ్ నాయిస్ తోటి. అలాగే నైట్ చూస్తే ఒక మొత్తం నైట్లోని లైటింగ్స్ అనేవి మనకు కనపడతాయి, నాయిస్ అని లైటింగ్స్ అని. అదే అతనికి ఇక్కడ కంట్రీ మౌస్కి ఆశ్చర్యంగా కనిపించి ఒక తమ్ముడిని అడుగుతున్నాడు అనమాట ఇలాగా. దట్ ఈస్ ద ట్రాఫిక్, అది ట్రాఫిక్ అంటారు దాన్ని అనేసి అంటున్నారు. బట్ ద కంట్రీ మౌస్ డిడ్ నాట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. కానీ కంట్రీ మౌస్కి ఆ యొక్క నాయిస్ అనేది, ఆ యొక్క లైటింగ్స్ అనే శబ్దం అనేది అస్సలు నచ్చలేదు అనమాట. ఆల్ ద నాయిస్ హ్యాడ్ మేడ్ బై హెడేక్. ఆ యొక్క గోళ్ళకి ఆ యొక్క రొద అంటే చాలా శబ్దం అంటారు కదా, అది ఒక రొదకి ఒక కంట్రీ మౌస్ వుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్. ఇక్కడ మంచినీళ్ళు ఏమైనా ఉన్నాయా కానీ నాకు తాగడానికి అనేసి కంట్రీ మౌస్ అడిగింది. వై ఓన్లీ వాటర్ సెడ్ ద టౌన్ మౌస్. లుక్ ఎట్ వాట్ దేర్ ఈజ్ ఫర్ యూ. ఐస్ కోల్డ్, లెమనేడ్, ఆరెంజ్ జ్యూస్. విచ్ వన్ డూ యూ వాంట్. అంటే ఒక కంట్రీ మౌస్ అడిగింది టౌన్ మౌస్, నాకు ఇక్కడ ఏమైనా వాటర్ ఉన్నాయా అనేసి అడిగితే, వాటర్ ఏంటి ఇంకా నీకు ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ చూడు, ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ఉంది, లెమన్ జ్యూస్ ఉంది, ఇంకా నీకు ఏం కావాలో అవి తీసుకో నువ్వు అనేసి అన్నదనమాట టౌన్ మౌస్. జస్ట్ సమ్ వాటర్ ఆన్సర్ ద కంట్రీ మౌస్. సమ్ వాటర్ అండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. నాకు అవన్నీ ఏమీ వద్దు, కొన్ని మంచినీళ్ళు చాలు నాకు, అలాగే వాటర్తో పాటు కొంచెం ఫుడ్ చాలు నాకు అనేసి కంట్రీ మౌస్ చెప్పింది. I have plenty of food cousin said the town mouse proudly. అక్కడ చాలా గర్వంతో ఏం చెప్పిందంటే టౌన్ మౌస్, నా దగ్గర చాలా ఆహారం ఉంది, ఇక్కడ చూడు చాలా ఆహారం ఉంది, నీకు ఏది కావాలో అది తిను అని ఆ టౌన్ మౌస్ కంట్రీ మౌస్కి చెప్పింది. యూ క్యాన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. నీకు కావాల్సినంత తిను, ఎవరు వద్దంటారు నేను, నీకు కావాల్సినంత తిను అనేసి టౌన్ మౌస్ కంట్రీ మౌస్కి చెప్తుంది. షూర్ ఎనఫ్. The house of the town mouse at the back of the kitchen cupboard was full of most delicious food. ఒక కిచెన్ కబోర్డ్ వెనకాల చాలా మోస్ట్ డెలిషియస్ ఫుడ్ ఉందంట. చాలా అక్కడ ఫ్రూట్స్ అని, జ్యూసెస్ అని, ఇంకా మోస్ట్ డెలిషియస్ ఫుడ్ అక్కడ ఉందంట. There was a bread and jam, different kinds of fruits, slabs and chocolates and huge of piece lovely cheese. అక్కడ చెప్పాను కదా ఇప్పుడు జాము, అలాగే ఫ్రూట్స్, నెక్స్ట్ చాక్లెట్స్, లవ్లీ చీజ్ అవన్నీ ఉన్నాయంట అక్కడ. ఈ కజిన్ ఈట్ సెడ్ ద టౌన్ మౌస్. అని తిను తిను పర్వాలేదు తిను, నీకు ఎంత కావాలితే అంత తిను అని టౌన్ మౌస్ చెప్తున్నారంట. బట్ జస్ట్ దెన్
there was a sound like a thunder and the town mouse shouted, run cousin, run 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 అనేసి అంటుందంట. ఒక్కసారిగా సరే తిందాము అనేసి ఆకలేస్తుంది కదా కంట్రీ మౌస్కి. తిందామని ఇలా దగ్గరికి వెళ్ళేసరికి రన్ కజిన్ రన్ 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 అనేసి అంటుందంట. అనే పరిగెట్టు 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 ఎవరు వచ్చారు డోర్ తీయడానికి అనగానే ఒక కంట్రీ మౌస్ కంగారుతోటి పరిగెట్టడం మొదలెట్టిందంట. ద టౌన్ మౌస్ పుష్డ్ ద కంట్రీ మౌస్ అండ్ థాట్ ఏ హోల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కబోర్డ్. కబోర్డ్ డోర్ ఓపెన్ చేయగానే ఒక టౌన్ మౌస్ కంట్రీ మౌస్ని అనే నడు అనేసి కంట్రీ మౌస్ని వెనక్కి తోసేసిందంట. తోసేసి ద కంట్రీ మౌస్ ఫ్లెడ్, హిజ్ హార్ట్ బీటింగ్ వెరీ ఫాస్ట్. మరి వాళ్ళ ఊర్లోనేమో చాలా ప్రశాంతంగా చక్కగా కూర్చుని తినేసి మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి పడుకునేది. కానీ ఇక్కడ అలా కాదు కదా, కబోర్డ్లోకి వచ్చి తిందాం అనేసరికి ఎవరో వచ్చి సడన్గా డోర్ తీసేటప్పటికి ఎలుక ఏం చేస్తుంది పాపం, కంగారుతో పరిగెట్టేటప్పుడు తన యొక్క హార్ట్ బీట్ ఇలా ఇలా కొట్టుకుంటుంది అన్నమాట. లబ్ డబ్ అని చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. బట్ వాట్ ఈజ్ ఇట్ హీ ఆస్క్డ్, విస్పర్డ్ ద టౌన్ మౌస్, వెయిట్. అయితే ఏంటి తమ్ముడు ఏమైంది ఇక్కడ అసలు అని అడిగితే అని అశ్వ మాట్లాడక, ఇక్కడ ఎవరు వచ్చారు మాట్లాడకనేసి చెప్తుంది. నెక్స్ట్, when everything was silent again, the town mouse crept out of the hole. He was quite cheerful again. అంతా నిశ్శబ్దం అయిన తర్వాత పట్టణం ఎలుక బయటకు వచ్చిందనమాట. మళ్ళీ ఆనందం కనిపించింది. కమ్ అవుట్ నౌ కజిన్, హీ సెడ్. దెర్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద కబోర్డ్ డోర్, వీఆర్ సేఫ్ నౌ. అయితే ఏం కాదు తమ్ముడు, ఎవరో వచ్చి కిచెన్ కబోర్డ్ డోర్ తీశారు, ఏం కాదు, మళ్ళీ మనం వెళ్ళి సంతోషంగా తిందాంలే అనేసి, నువ్వేం భయపడకు, ఇప్పుడు బాగానే ఉంది, సేఫ్, వీఆర్ సేఫ్ నౌ, మనం ఇప్పుడు బాగానే ఉన్నాం, నడు వెళ్దాం అనేసి చెప్తుంది. బట్ దే వర్ నాట్ సేఫ్ ఫర్ వెరీ లాంగ్. ట్వైస్ మోర్ దే హ్యాడ్ రన్ ఫర్ సేఫ్టీ వెన్ సంబడి ఓపెన్ ద కబోర్డ్ డోర్. ఒక్కసారే కాకుండా మళ్ళీ ఒకసారి మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి తీయడం, మళ్ళీ వెళ్ళరికి మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి తీయడం అని ఇలాగా ట్వైస్ 2 సార్లు 3 సార్లు జరిగిందనమాట. The country mouse got quite tired of running and hiding. I want to go back to the country, he said. We may not get much of food there, but at least we can eat in peace. నేను నా కంటికి మా ఊరు నేను వెళ్ళిపోతాను, నేను అక్కడ ఉంటే కనుక కనీసం కొంచెం ఫుడ్ అయినా సరే చాలా పీస్గా ప్రశాంతంగా తినచ్చు. ఇలా పరిగెడుతూ ఉంటే నేను ఫుడ్ తినలేను, నేను మా ఊరికి వెళ్ళిపోతానని కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి చెప్పిందంట. So the next day the country mouse went back to his house in the country and the town mouse stayed on his kitchen cupboard in the town. And as far as I know, they did not visit each other again. ఎవరన్నా ఇక కంట్రీ మౌస్ తన యొక్క ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక టౌన్ మౌస్ ఏమో తన యొక్క కబోర్డ్లోని, అలాగే కంట్రీ మౌస్ ఏమో తన యొక్క ఊరిలోని ఉండి కంట్రీ మౌస్ ఏమో చాలా పీస్గా అంటే ప్రశాంతవంతంగా తన జీవనాన్ని సాగిస్తుంది. కానీ టౌన్ మౌస్ వచ్చేసరికి కంగారుగా తన యొక్క జీవితం అంతా భయపడుతూ తినవలసి వస్తుందన్నమాట. ఇక్కడ టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్, మీరైతే కనుక టౌన్లో ఉండడానికి ఇష్టపడతారా, కంట్రీలో ఉండడానికి ఇష్టపడతారా, మీకు ఏ ప్లేస్ అయితే మీకు సేఫ్టీ అనేసి ఈ యొక్క లెసన్ అనమాట. ఒక టౌన్ మౌస్కి ఏమో కంట్రీ సైడ్కి వస్తే నచ్చదు, కంట్రీ మౌస్కి ఏమో టౌన్ సైడ్కి వస్తే నచ్చదు అనమాట. ఒక్కొక్క విధానానికి ఒక్కొక్కలా అనమాట. ఫస్ట్ చూసాం కదా, మిమ్మల్ని నేను క్వశ్చన్స్ అడిగాను కదా, మీకు ఏదైతే విలేజ్ ఇష్టమా అలాగే టౌన్ ఇష్టమా అనేది మీరు మీ సెల్ఫ్ని అడిగి మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.